ఇరాన్కు బిగ్ షాక్. B-52 బాంబర్లతో రెచ్చిపోతున్న అమెరికా. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజుకు ముదురుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేస్తుండగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇజ్రాయెల్పై దాడులు చేస్తుంది. ఇప్పటిదాకా జరిగిన యుద్ధంలో ఇరాన్లో 1200 మంది పైగా మృతి చెందడం కలకలం రేపుతుంది. అయితే అమెరికా తమ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన B-52 స్ట్రాటో ఫారెస్ట్ బాంబర్లను రంగంలోకి దింపింది. అమెరికా పంపుతున్న ఈ B-52 బాంబర్లు భూగర్భ కేంద్రాలను టార్గెట్ చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ అణు కేంద్రాలైన నటాంజా ఫోర్ట్లపై ఈ బాంబర్లు దాడులు చేశాయి. ఇవి ప్రయోగించిన GBU-57 బాంబులు భూమి లోపలికి చొచ్చుకెళ్లాయి. 100 అడుగుల లోతున ఉన్న అణు రియాక్టర్లను పేల్చేది. దీంతో ఇరాన్ అణు సామర్థ్యం పూర్తిగా దెబ్బతిందని అమెరికా కీలక ప్రకటన చేసింది. అమెరికా ప్రయోగిస్తున్న ఒక్కో B-52 బాంబర్ దాదాపు 32,000 కిలోల బాంబులు మోసుకెళ్లగలదు. మార్చి 2 నుంచి ఈ బాంబర్లు ఇరాన్ మిసైల్స్ కేంద్రాలపై దాడి చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే రాజధాని టెహ్రాన్ సరిహద్దులో ఉన్న IRGC ప్రధాన కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. రాడార్లకు అందకుండానే ఇవి 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. బ్రిటన్ డియాగో గార్సియా స్థావరాల నుంచి వీటిని అమెరికా పంపించింది. అమెరికా బాంబర్ల దాడులకు ఇరాన్ సైన్యం భారీగా నష్టపోయింది. అక్కడి S-300 రక్షణ వ్యవస్థలు కూడా విఫలమయ్యాయి. మరోవైపు ఇరాన్ భూభాగంపై అమెరికా పూర్తిగా ఆధిపత్యం వహిస్తుంది. అయితే B-52 బాంబర్లు వాడడం వల్ల పౌరులకు ఎక్కువగా ప్రాణ నష్టం జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి కూడా ఈ దాడులను వెంటనే ఆపేయాలని కోరుతుంది. అయినప్పటికీ కూడా అమెరికా మార్చి 6న కూడా తమ దాడులు కొనసాగిస్తుంది. ఇరాన్ లొంగిపోయే వరకు తమ దాడులు ఆపేది లేదని ట్రంప్ చెప్పారు. యుద్ధం ఇంకా 4-5 వారాల పాటు జరగవచ్చని పేర్కొన్నారు. దీంతో పశ్చిమాసియాలో శాంతి ఎప్పుడు నెలకొంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది.